మీ రీల్స్ గురించి మాట్లాడదాం. ఓకే రెడీ. ఈ మధ్య బాగా ట్రోల్ అవుతుంది ఒక డాన్స్ వీడియో. ఎప్పుడు ఏ మంత్ ఏ వీక్ చూడు ఏదో ఒక వీడియో ట్రోల్ అయితేనే ఉంటుంది మీది. అవును. ఎందుకు ట్రోలింగ్ కావాలనే చేస్తారా? రీసెంట్గా పుష్ప 2లో రామ్ చరణ్ గారిది సాంగ్ ఒకటి చేశాను. రామ్ చరణ్ గారు లేరండి, అల్లు అర్జున్ గారు. పుష్ప సారీ, అది రామ్ చరణ్ గారిది. మన ఈ సినిమా మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది రామ్ చరణ్ గారిది. చెప్పండి. సినిమా పేరు గుర్తు రావట్లే. ఆ సాంగ్ బాగా ట్రోల్ అవుతుంది. ఓకే, పుష్ప 2 అన్నారు కదా. పుష్ప 2లో ఫీలింగ్ సాంగ్ రామ్ చరణ్ గారిది. మొన్న ఒక సినిమా వచ్చిందిగా, సినిమా పేరు ఐడియా. ఆ సాంగ్ అయితే బాగా ట్రోల్. అది మచ్చా మచ్చా రా సాంగ్. ఆ సాంగ్ సినిమా పేరు గుర్తురాలే. ఆ సాంగ్ అయితే బాగా ట్రోల్ అవుతుంది ఈ మధ్య. అదొకటి. నీ అందం అంత లేత లేత, ఆ సాంగ్ కూడా బాగా ట్రోల్ అవుతుంది. మంచిగా సెలెక్ట్ చేసుకుంటారేమో కదా సాంగ్స్ మీరు? అంటే సాంగ్ ఏం సెలెక్ట్ చేయను, ఇట్లా పైకి అంటుంటా, కాల్ చేస్తుంటే ఏదో వస్తే చేస్తా. ఇది నచ్చింది అనుకో చేయటమే. ఓకే, అంటే మీరు డాన్స్ ఒక రీల్ చేసే ముందు ప్రాక్టీస్ చేస్తారా లేదంటే? లేదు, డైరెక్ట్ పాట పెట్టేసుకుంటూ చేసేస్తాను. ప్రాక్టీస్ చేసి అవన్నీ రోజులు పోయినాయి. అంటే స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వస్తుంది కానీ ప్రాక్టీస్ చేయాలి వేయాలి అంటే టైం వేస్ట్ కదా. ఇప్పుడు కొరియోగ్రాఫర్ అన్నప్పుడు, ఒక డాన్స్ అన్నప్పుడు ఓన్లీ ఆలోచించి చేసేయాలి అంతే. ఎవడు ఏమనుకుంటాడు అనేది నథింగ్, మనం పట్టించుకోవద్దు. మనకు వచ్చింది చేయాలంతే. మీ ట్రోలింగ్ వీడియోస్ మీరు చూసుకుంటారా? చూస్తాను. ఎలా అనిపిస్తుంది? అన్నీ చేస్తారు, వాడుకుంటారు అంతే అని చెప్పి పట్టించుకోను. వాళ్ళేం వాడుకుంటారు మాస్టర్? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మూమెంట్ డాన్స్ అనేవాళ్ళు హెవీగా ప్రాక్టీస్ చేసి ఎక్కడ చేయాలంటే, నీకంటే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు చేయాలి. రీలే కదా, నేను మామూలుగా చేసిన వీడియోస్ వైరల్ అయితే అని నాకు తెలుసు. అందుకోసం అంతగానంగా నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేయను. ఓకే, మరి ఎట్లా చేసినా కూడా రీల్స్ ట్రోల్ అవుతున్నారు, బాగానే ఉంది, బాగానే వైరల్ అవుతున్నారు ఒక కేటగిరీగా. అవును. 4 లక్షల ఫాలోవర్స్ని ఎట్లా గెయిన్ చేసుకున్నారు మరి? ఫాలోవర్స్ గెయిన్ మీన్స్ అంటే, మనం అంటే ఏందో జనాలకు తెలుసు. ఎందుకంటే నేను డి నుంచి చూస్తున్నాను కదా. టిక్ టాక్లో కూడా నాకు 2.5 lakh ఉండేవాళ్ళు ఫాలోవర్స్. ఇంకా యూట్యూబే కానీ, ఇన్స్టా కానీ, ఇంకా ఫేస్బుక్ కానీ, వీటిలలో ఫాలోవర్స్ ఎక్కువనే ఉన్నారు. ఇక మన మంచితనం బట్టి, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ని బట్టి ఫాలోవర్స్ వస్తుంటారు. ఓకే,